ట్రంప్ 48 గంటల్లో మీరు గనక చర్చలకి రాకపోతే మీ మొత్తం నీటి శుద్ధి కర్మాగారాలని విద్యుత్ తయారు చేస్తున్నటువంటి ప్లాంట్ల మీద దాడులు చేస్తానని చెప్పాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 20 గంటలు పొడిగించాడు. అంటే రేపు సాయంత్రం వరకు ఆ పొడిగింపు ఉంటుంది. ఈలోగా అబ్బాస్ అరాక్జీ అటువైపు స్టీవ్ విట్కాఫ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, అటు అమెరికా నుంచి ఇటు ఇరాన్ నుంచి. అయితే వీళ్ళు ఏమంటున్నారు, అంతర్జాతీయంగా మధ్యవర్తులు 45 రోజులు కాల్పుల విరమణ చేసుకొని చర్చలు జరపాలి అని ఇరాన్ని అమెరికాని రిక్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా ఏమంటుంది, మేము అదే కదా మాట్లాడుతున్నాము, మేము కాల్పుల విరమణ కోసమే ప్రయత్నాలు చేస్తామని. ఇరాన్ ఏమంటుంది, కాల్పులు విరమణొద్దు, యుద్ధ విరమణ చేద్దాము, మీరు మా యొక్క షరతులు ఒప్పుకోవాలి అంటుంది. అసలు ఫస్ట్ చర్చలకి రావాలి కదా అమెరికా అంటుంది. ఇంకేం చర్చలు, మీరు ఆల్రెడీ షరతులు పెట్టారు కదా, ఆ షరతులకైతే మేము ఒప్పుకోము. అణ్వాయుధాలు తగ్గించుకోవాలి, హార్మోజ్ జలసంధి మీద ఎటువంటి పట్టు ఉండకూడదు, ఇలాంటివన్నీ జరగవు. అలాగే అధికార మార్పిడి ఇవేవి కూడా జరగవు. కాబట్టి మేమైతే కాల్పుల విరమణకు రామంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిగతా మధ్యవర్తులందరూ కలిసి, అంటే టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ కాదు, చైనా, భారత్, యూరప్ దేశాలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఇందులో జపాన్ కూడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, మిగతా అన్ని దేశాలు కూడా 45 రోజులకి కాల్పుల విరమణ చేయడానికి ఇరాన్ను ఒప్పించడానికి మాట్లాడుతున్నాయి. ఈ 45 రోజుల్లో కాల్పుల విరమణ జరిగితే హార్మోజ్ జలసంధి ఫ్రీ అవుతుంది. కాబట్టి అన్ని దేశాలు వాళ్ళ యొక్క నౌకల్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ తర్వాత యుద్ధం కొనసాగిన గ్యాస్ సమస్యలు అలాగే చమురు సమస్యలు తీరిపోతాయనే ఉద్దేశంతో 45 రోజుల కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి కాల్పుల విరమణకి. కానీ ఇటు ఇరాన్ మరి ఎంతవరకు ఒప్పుకుంటుందో చూడాలి. ఇరాన్ మీద ఇప్పుడు రష్యా, చైనా ప్రభావం ఎక్కువ. వాళ్ళు ఒప్పుకోమంటే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు. వాళ్ళు ఆడినట్టుగా ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే సపోర్టర్ కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాల్సిందే, దానికి మరొక మార్గం లేదు. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ని దారికి తీసుకురావాలంటే చైనా, రష్యా యొక్క విధి విధానాలు అర్థం చేసుకోవాలి. కానీ మొన్నటి వరకు రష్యాని ఒక ఆట ఆడుకున్నాడు కాబట్టి ట్రంప్ ఇప్పుడు పుతిన్ మాత్రం ఊరుకుంటాడా? పుతిన్ తన యొక్క ఆట మొదలు పెట్టేశాడు. ఈ ఆట ఇప్పట్లో ముగిసేటట్టు లేదు. కానీ 45 రోజుల ప్రతిపాదన మంచిగానే ఉంది. ఇరాన్ ఏమొచ్చేసి కాల్పుల విరమణ వద్దు, యుద్ధ విరమణ చేద్దాం, మా కండిషన్లు ఒప్పుకుంటా అంటుంది. అమెరికా ఏమొచ్చేసి మేము చర్చలు జరుపుదాం, చర్చలు జరిపిన తర్వాత ఏం చేయాలో చూద్దాం అంటాడు. ఎందుకంటే అమెరికా వాడు ఆ షరతులకు ఒప్పుకోడు, ఇరాన్ వాడు అమెరికా వాడు చెప్పిన షరతులకు ఒప్పుకోడు. మరి 45 రోజుల కాల్పుల విరమణ ఎంతవరకు వస్తుంది అనేది మనకి రేపు సాయంత్రం కానీ బుధవారం ఉదయం కానీ తెలుస్తుంది.